హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో డైలీ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి, నిఫ్టీ స్టిల్ అదే రేంజ్లో ఉంది. సో ఇవాళ ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ గ్యాప్ డౌన్ తర్వాత స్లైట్లీ రికవర్ చేసింది. బట్ ఓవరాల్గా మనం చూసినట్టయితే మార్కెట్ స్టిల్ ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ ఉందో దాని లోపట్నే ఉంది. అండ్ సెన్సెక్స్ రేపు ఎక్స్పైరీ, అండ్ సెన్సెక్స్లో కూడా మీరు చూసినట్టయితే సెన్సెక్స్ స్టిల్ ఇంకా కూడా ఇవాళ రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. సెన్సెక్స్ కూడా స్టిల్ డైలీ టైం ఫ్రేమ్లో ఏదైతే రేంజ్ ఉందో ఆ జోన్లోనే ఉంది. సో ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మార్కెట్ వచ్చేసి లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, మార్కెట్ ఇక్కడ రేంజ్ ఫిక్స్ చేస్తుంది కాబట్టి మార్కెట్కి ఈ రేంజ్లో ఉన్నంతసేపు క్వాంటిటీస్ చాలా తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్ అండ్ ఆప్షన్ సెల్లర్స్ ఈ ఏదైతే రేంజ్ ఉందో దీని రేంజ్ ఏదైతే ఉందో దాని బెనిఫిట్ మీరు తీసుకోవచ్చు. స్ట్రాడిల్ కానీ స్ట్రాంగిల్ కానీ ప్లే చేయవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్టే నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ చేసుకోవచ్చు. కాకపోతే మనం చూసినట్టయితే ఫ్రైడే రోజు మార్కెట్ అనేది క్లియర్గా మార్కెట్లో మనకు ఒక బ్రేక్అవుట్ వచ్చింది. ఇది ఇవాళ ఏదైతే క్యాండిల్ ఉందో ఇట్ బేస్డ్ ఆన్ న్యూస్. సో ఇవాళ మార్కెట్స్ అన్ఫార్చునేట్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం వల్ల మార్కెట్లో ఇవాళ ఒక సైడ్ వేస్ యాక్షన్లో మనకి క్లోజ్ అయింది. సో రేపు మనకి ఏం జరుగుతుంది అనేది మనం ఇక్కడ క్లియర్లీ యాజ్ పర్ చార్ట్ అనాలిసిస్ చేసుకుందాం. సో న్యూసెస్ అన్నీ కూడా పక్కకు పెట్టేసి, ఓకేనా. సో ఓన్లీ చార్ట్స్ బేసిస్ పైనే అనాలిసిస్ చేసుకుందాం. కాకపోతే మీరు ఇంట్రాడేలో మీరు ఏదైతే ఆల్గో లెవెల్స్ ఉన్నాయో దాన్ని ఫాలో అవ్వచ్చు. ఎవ్రీ డే నేను ఆల్గో లెవెల్స్ షేర్ చేస్తూనే ఉన్నాను. సో ఆల్గో లెవెల్స్ పర్ఫెక్ట్లీ వర్క్ అవుతున్నాయి. సో ఇక్కడ నేను చూపిస్తాను ఆల్గో లెవెల్స్ ఇవాళ మనకి ఏదైతే ఉందో. సో నిఫ్టీలో, సో నిఫ్టీ ఇవాళ నేను లైవ్ మార్కెట్ అవర్స్లో కూడా ఇవి షేర్ చేశాను టెలిగ్రామ్ ఛానల్లో. సో మీరు ఇక్కడ చూసినట్టయితే టెలిగ్రామ్ ఛానల్లో ఇక్కడ షేర్ చేశాను. దాంతో పాటు ఇక్కడ మీకు ఒక లైవ్ మార్కెట్ అనాలిసిస్ కూడా పోస్ట్ చేశాను ఇంట్రాడే టైంలో, ట్రెండ్ ట్రేడర్ తెలుగు ఏదైతే టెలిగ్రామ్ ఛానల్ ఉందో ఆ టైంలో. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మార్కెట్ వచ్చేసి నిఫ్టీ మార్కెట్ వచ్చేసి ఇక్కడ 24,840 ఆర్ 24,800కి దగ్గరలో మార్కెట్ ప్రీవియస్ సపోర్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇక్కడ మనకి ఆల్గో లెవెల్స్ కూడా ఉంది, ఆల్గో ఎస్ లెవెల్స్, సపోర్ట్ లెవెల్స్. అండ్ మార్కెట్ ఎప్పుడైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఈ పాయింట్ దగ్గరికి వచ్చిందో, సో లైవ్ మార్కెట్లో క్లియర్లీ అనాలిసిస్లో క్లియర్లీ ఏం చెప్పాను, మార్కెట్ ఇది ఒక మంచి సపోర్ట్ లెవెల్. మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడే మార్కెట్లో ఫర్దర్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ని మనం అబ్జర్వ్ చేయండి. మార్కెట్లో ఫస్ట్ కన్ఫర్మేషన్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఇది బ్రేక్ అవ్వాలి. అండ్ ఇక్కడ బ్రేక్ అయింది, అండ్ దాని తర్వాత రీటెస్ట్ చేసింది. దెన్ మళ్ళీ మార్కెట్లో ఇక్కడ దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేసి అండ్ ఇక్కడ మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ మార్కెట్ ఆల్గో లెవెల్స్ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు చూసారు ఎగ్జాక్ట్లీ రిజెక్ట్ చేసింది. సో ఇంట్రాడేలో ఈ ఆల్గో లెవెల్స్ వచ్చేసి 9:15 to 3:30 వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇది స్టాండర్డ్గా ఉంటుంది. సో ఎక్కడ మూవ్ అవ్వదు ప్రైస్తో పాటు. వన్స్ మార్కెట్లో ఇది ఫామ్ అయిన తర్వాత మనకి ఇక్కడ 2 థింగ్స్ మనం చేయొచ్చు, ట్రెండ్ కంటిన్యూషన్ ఆర్ ట్రెండ్ రివర్సల్. ఓకే, సో ఇంట్రాడేలో మోస్ట్లీ ఈ 2 జరుగుతాయి. సో ట్రెండ్ కంటిన్యూషన్ ఆర్ ట్రెండ్ రివర్సల్. సో ఇలాంటి పాయింట్స్ దగ్గరలో ట్రెండ్ కంటిన్యూషన్ అన్న జరుగుతుంది, ట్రెండ్ రివర్సల్ అన్న జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మార్కెట్ ఏదైతే ఓపెన్ అయిందో ఓపెనింగ్ బేరెస్ట్లో అయింది, దాని తర్వాత మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చింది, దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్లో రివర్సల్ అయింది, ట్రెండ్ రివర్సల్ అయింది. అండ్ ఎగ్జాక్ట్లీ మళ్ళీ మార్కెట్ ఆల్గో లెవెల్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది, ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్సల్ అయింది. ఓకే, సో ట్రెండ్ కంటిన్యూషన్ అవ్వలేదు. సో ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఆల్గో లెవెల్స్ పైన ఏదైతే ఉందో ఈ లెవెల్స్ పైన మార్కెట్ బ్రేక్ చేసి ఈ లెవెల్స్ హోల్డ్ చేస్తుంటే ఈ ఆర్జెడ్ కాస్త ఎస్జెడ్ అయ్యేటువంటి మార్కెట్ సపోర్ట్ లెవెల్స్ అయ్యేటివి. అండ్ దాని తర్వాత మార్కెట్ ఇంకా ఫర్దర్ కంటిన్యూషన్ అయ్యేది ఈ సపోర్ట్ని బేస్ చేసుకొని. అండ్ ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ ఈ పాయింట్లో మీకు క్లియర్లీగా అనిపిస్తుంది. సో ఇది మనకి ఫ్రైడే రోజు ఈ లెవెల్స్లో బ్రేక్అవుట్ అయ్యింది, దాని తర్వాత మళ్ళీ అగైన్ ఇదే లెవెల్స్ని బ్రేక్ చేసింది. సో ప్రీవియస్లీ ఇది రెసిస్టెన్స్, ఇది బ్రేక్ అయిన తర్వాత ఇది సపోర్ట్ అయింది, దాని తర్వాత మార్కెట్ ఇది ట్రెండ్ కంటిన్యూషన్ అయింది. ఓకే, సో ఇలా వర్క్ చేస్తుంది ఈ లెవెల్స్ అనేటివి. సో ఇది ఇంట్రాడే మార్కెట్ 9:15 తర్వాత ఫామ్ అవుతుంది. సో ఇది నేను మార్కెట్
అవర్స్లో షేర్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. ఎవరికైనా సరే ఈ ఏదైతే ఆల్గో లెవెల్స్ ఉన్నాయో ప్రీమియం లెవెల్స్ కావాలంటే కనుక ఇంట్రెస్ట్ని బట్టి నేను వాళ్ళకు ఇవ్వగలుగుతాను. మీరు కమెంట్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ యాజ్ ఆఫ్ నో ఇప్పటివరకు ఓన్లీ మన స్టూడెంట్స్కి మాత్రమే ఇచ్చాను, ఇప్పటివరకు ఇంకొకరికి ఇవ్వలేదు. సో యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ అయితే మంచిగా వర్క్ చేస్తున్నాయి. అండ్ ఇంట్రెస్ట్ని బట్టి అంటే ఎవరైతే మన అండర్లో రిఫరల్ లింక్ యూజ్ చేస్తారో అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కామెంట్ బాక్స్లో మీకు అలైజ్ బ్లూ అండ్ అప్స్టాక్స్ 2 లింక్స్ ఉన్నాయి. ఆ 2 లింక్స్ రిఫరల్ లింక్ యూజ్ చేసి మన అండర్లో ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకి ఈ ఆల్గో లెవెల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో లేకుంటే మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీరు కావాలనుకుంటే కనుక మన ఏదైతే టెలిగ్రామ్ ఛానల్లో దాన్ని ఫాలో అవ్వండి. సో మీకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది ఆల్గో లెవెల్స్. ఓకే, క్లియర్. అండ్ వచ్చేసి నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసుకున్నాం అనుకోండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇక్కడ మనకి ఈ లెవెల్స్లో సపోర్ట్ ఉండే అండ్ ఇప్పుడు రెసిస్టెన్స్ అయితే బ్రేక్ చేసింది ఆల్గో లెవెల్స్, మళ్ళీ దాని కిందికి వచ్చేసింది. ఓవరాల్గా ఏంటంటే ఇంట్రాడేలో మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్ పర్ఫెక్ట్లీ వర్క్ చేస్తాయి అండ్ మీరు ఈ లెవెల్స్ని యూజ్ చేసుకుని ఇంట్రాడేలో అనాలిసిస్ చేసి ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అనాలిసిస్కి వచ్చేద్దాం. యాజ్ ఆఫ్ నో మనకి డైలీ టైం ఫ్రేమ్ ఏం కనిపిస్తుంది? డైలీ టైం ఫ్రేమ్ ఇండెసిషన్ క్యాండిల్ కనిపిస్తుంది, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. సో ఫస్ట్ నిఫ్టీ 50 నేను ఒక 1 అవర్ టైం ఫ్రేమ్ పెడతాను. సో ఇక 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇంకా చిన్న టైం ఫ్రేమ్ అంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో మనకి ఏం కనిపిస్తుంది? మార్కెట్ వచ్చేసి జోన్స్ మార్క్ చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే అప్ సైడ్లో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పాయింట్లో మనకి సపోర్ట్ ఉంది. ఈ మధ్యలో మార్కెట్లో ఇక్కడ కూడా స్లైట్లీ సపోర్ట్ ఉంది. అది వచ్చేసి మనకి 24,777 ఏరియాలో మార్కెట్లో సపోర్ట్ ఉంది. ఇది మనకి ఫ్రైడే రోజు మార్కెట్లో ఈ లెవెల్స్లో హోల్డ్ చేసిన లెవెల్ అండ్ ఇవాళ మార్కెట్ ఇక్కడ నుంచి హోల్డ్ చేసిన లెవెల్. ఓకేనా. సో 24,840 లెవెల్ ఇంపార్టెంట్గా సపోర్ట్ తీసుకుంది ఇవాళ. దాని కింద కూడా 24,777 సపోర్ట్ ఉంది. సో రేపు మార్కెట్ కనుక ఇక్కడ మనం 2 థింగ్స్ నోటీస్ చేయండి. మార్కెట్ రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది, దోజీ క్యాండిల్ కాబట్టి. సో మార్కెట్లో ఒకవేళ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, మార్కెట్లో రేపు హై బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఒక రెసిస్టెన్స్ 25,144 అండ్ 25,200 లెవెల్స్ రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్లో మనకి మార్కెట్ వచ్చింది అనుకోండి. ఫస్ట్ 24,846 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ దాని తర్వాత 24,750 లెవెల్ సపోర్ట్ లెవెల్. సో ఈ మధ్యలో ఉంటే ఓవర్ ట్రేడింగ్ చేయకండి. ఒకవేళ మీరు ట్రేడ్ చేయకున్నా ఓకే, బట్ సింపుల్గా ఇక్కడ రేంజ్ బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ ఒకవేళ 24,840 ఆర్ 24,750 లెవెల్స్ బ్రేక్ చేస్తే మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు. ఓకే. అండ్ అప్ సైడ్లో మార్కెట్ వచ్చేసి 25,000 లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేసి అండ్ 25,000 లెవెల్ 100 పైన మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి, సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. సింపుల్గా పెట్టుకోండి, ఎందుకంటే మార్కెట్ వచ్చేసి ఆల్రెడీ కన్ఫ్యూజన్ జోన్లో ఉంది మార్కెట్లో ఇక్కడ మనం చూసినట్టయితే. కాకపోతే ఏదైతే ఇక్కడ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ కనిపిస్తుందో స్టిల్ ఇంకా కూడా బుల్లిష్ ప్యాటర్న్ ఉంది కాబట్టి మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ని హోల్డ్ చేసినంత వరకు మనం వెరీ స్ట్రాంగ్లీ ప్లాన్ చేయొద్దు. మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ అయితే అప్పుడు మనం స్ట్రాంగ్లీ పీ సైడ్లో వెళ్ళొచ్చు. అండ్ బుల్లిష్ స్ట్రాంగ్లీ ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే మార్కెట్ ఫ్రైడే రోజు క్లోజింగ్ అయింది దగ్గర ఈ పాయింట్లో. ఒకవేళ ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయ్యి అండ్ ఇవాళ మార్కెట్ ఇంకా పాజిటివ్గా ఇది బ్రేక్ చేస్తుంటే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ స్కోప్ ఉండే. బట్ అన్ఫార్చునేట్లీ మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్లో ఉంది కాబట్టి మార్కెట్ స్టిల్ ఇంకా కూడా ఇది ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో ఇండెసిషన్ క్యాండిల్ ఉంది కాబట్టి డైలీ టైం ఫ్రేమ్లో రివర్సల్ హైస్ అండ్ లోస్ ఇంపార్టెంట్, దాని ప్రీవియస్ హైస్ అండ్ లోస్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా. సో ప్రీవియస్ క్యాండిల్ ఒక హైస్ అండ్ లోస్ అండ్ ఏదైతే ఇప్పుడు ఫామ్ అయిన హైస్ అండ్ లోస్ కూడా ఇంపార్టెంట్. ఈ 2 లెవెల్స్ మార్కెట్ బ్రేక్ అవ్వాలి, అట్లీస్ట్ ఇక్కడ 2 లోస్ బ్రేక్ అవ్వాలి, లేకుంటే ఇక్కడ అట్లీస్ట్ 2 హైస్ బ్రేక్ అవ్వాలి. ఈ 2 బ్రేక్ అవుతే ప్రైస్ అనేది అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇద్దరు మార్కెట్ అప్ సైడ్ అన్న వెళ్ళొచ్చు, ఇద్దరు మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళొచ్చు. యాజ్ ఆఫ్ నో నా వ్యూ వచ్చేసి న్యూట్రల్ ఉంది. మార్కెట్లో ప్రైస్ అప్ సైడ్లో బ్రేక్ అవుతే అప్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేస్తాను, ఒకవేళ డౌన్ సైడ్లో బ్రేక్ అయింది అనుకోండి డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేస్తాను నిఫ్టీలో. అండ్ సేమ్ సెన్సెక్స్లో కూడా అంతే. ఓకే. సెన్సెక్స్లో కూడా మనం చూసినట్టయితే సో సెన్సెక్స్ యాజ్ ఆఫ్ నో సెన్సెక్స్లో కూడా మార్క్ చేసి చూసుకుందాం మనం ఇక్కడ. సో ఇక్కడ మనం సెన్సెక్స్లో చూస్తే ఈ పాయింట్లో మనకి రెసిస్టెన్స్ ఉంది. సో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్ని టెస్ట్ చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్లో మనకి సపోర్ట్ ఉంది. ఓకే. సో మార్కెట్ వచ్చేసి 1 అవర్ టైం ఫ్రేమ్లో మనకి ఏం కనిపిస్తుంది, మార్కెట్ ఇక్కడ హోల్డ్ చేసింది ఈ పాయింట్లో అండ్ ఇవాళ మార్కెట్ ఈ పాయింట్లో హోల్డ్ చేసింది 81,600 అండ్ 81,179. ఓకే. అండ్ అప్ సైడ్లో ఇక్కడ మనకు ఒక
రెసిస్టెన్స్ ఉంది అండ్ ఇవాళ హైస్ కూడా రెసిస్టెన్స్. ఓకే, మార్కెట్ వచ్చేసి అట్లీస్ట్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే సో సేమ్ మార్కెట్ 2 days ఏదైతే మార్కెట్లో హైస్ ఉన్నాయో ఆ హైస్ బ్రేక్ అవ్వాలి, లేకుంటే 2 days ఒక లోస్ ఉందో అది బ్రేక్ అవ్వాలి. ఎందుకంటే ప్రీవియస్ డే హైస్ కూడా ఇంపార్టెంటే. సో ఆల్రెడీ అది ఒక రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది, దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ మార్కెట్లో దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది అండ్ ఇక్కడ కూడా మార్కెట్లో దగ్గరలో సపోర్ట్ ఉంది. మార్కెట్ ఈ మధ్యలో ఉంటే చాపీగా ఉంటుంది. ఆప్షన్ బయర్కి టఫ్ ఉంటుంది ట్రేడ్ చేయడానికి, ఆప్షన్ సెల్లర్కి వెరీ ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఈ 2 లెవెల్స్ని వాళ్ళు సెల్ చేసి ట్రేడ్ అనేది ప్లాన్ చేయవచ్చు. ఓకే, యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఈ రేంజ్లో ఉంటే క్వాంటిటీ తక్కువ పెట్టండి, ఓవర్ ట్రేడింగ్ చేయకండి అండ్ చాలా అంటే చాలా చూసి ట్రేడ్ చేయండి. మార్కెట్ ఒకవేళ ఈ 2 రోజు బ్రేక్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి సింపుల్గా. అండ్ అప్ సైడ్లో మార్కెట్ ఈ 2 హైస్ బ్రేక్ చేస్తే అప్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. ఎందుకంటే మార్కెట్ చాలా లాంగ్ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ అవుతుంది కాబట్టి ఈధర్ మార్కెట్ డౌన్ సైడ్ అన్నా వచ్చినా మంచిగా మూమెంటం వస్తుంది, అప్ సైడ్ వెళ్ళినా మంచిగా మూమెంట్ వస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే అప్ సైడ్లో బ్రేక్ అవ్వాలి, మార్కెట్ అప్ సైడ్లో బ్రేక్ అవుతేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ ఇక్కడ మనం చూసినట్టయితే ఒక బుల్లిష్ ప్రైస్ యాక్షన్ ఉంది అండ్ ఇప్పుడు మార్కెట్ ఇది మనకి న్యూస్ బేస్ వచ్చిన లో మార్కెట్లో అండ్ గ్యాప్ డౌన్. సో మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి గ్యాప్ ఫిల్ చేసి హైస్ బ్రేక్ చేసింది అనుకోండి, ఇంకా స్ట్రాంగ్గా బయర్స్ రియాక్ట్ అవుతారు. ఒకవేళ మార్కెట్ ఈ లో బ్రేక్ చేశారనుకోండి, మార్కెట్ ఇక్కడ ఏదైతే కన్సాలిడేషన్ జరిగిందో ఇది చాలా స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ అయిపోతుంది. మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రావచ్చు. ఫస్ట్ ఈ లోస్ టార్గెట్ ఉంటుంది 80,600 అండ్ 80,400 300 లెవెల్స్ టార్గెట్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ 81,150 లెవెల్ కింద ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. డౌన్ సైడ్కి 80,600 అండ్ 80,300 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అప్ సైడ్లో వెళ్ళాలంటే మార్కెట్ అట్లీస్ట్ 82,400 ఆర్ 82,700 పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి సెన్సెక్స్లో. యాజ్ ఆఫ్ నో నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో న్యూట్రల్ వ్యూతో ఉన్నాను. సో ఇంట్రాడేలో ప్రైస్ యాక్షన్ని బట్టి ట్రేడ్స్ అనేది ప్లాన్ చేశాను. యాజ్ ఆఫ్ నో ఇది ప్లాన్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. ఓకే, క్లియర్గా అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి 25,000 లెవెల్ దగ్గర మనం చూసినట్టయితే 1,47,968 మనకి హ్యూజ్ కాల్ రేటింగ్ కనిపిస్తుంది. సో యాజ్ పర్ డేటా అయితే రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది ఇక్కడ. అండ్ డౌన్ సైడ్లో మనం చూసామనుకోండి 24,900 24,800 లెవెల్స్ దగ్గర మనకి సపోర్ట్ కనిపిస్తుంది నిఫ్టీ. అండ్ దాని కింద వెళ్తే 24,600 లెవెల్ అండ్ 500 లెవెల్ దగ్గర కూడా సపోర్ట్స్ ఉన్నాయి. అండ్ అప్ సైడ్లో 25,000 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ 25,200 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ దాని పైనకి వెళ్తే 25,500 లెవెల్ రెసిస్టెన్స్. యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ డేటా కాల్ సైడ్ అయితే ఎక్కువగా రైటింగ్ కనిపిస్తుంది. సో రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది అండ్ నెగిటివ్ డేటా అయితే నిఫ్టీ ఓఏ డేటా అయితే మనకి కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి US30 వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాట్ టు రెడ్ ఉంది. అండ్ డాక్స్ వచ్చేసి మనం చూసినట్టయితే ఇక్కడ కూడా రెడ్ కనిపిస్తుంది, 128 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి 184 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. హ్యాంగ్సెంగ్ వచ్చేసి పాజిటివ్లో కనిపిస్తుంది అండ్ డాక్స్ వచ్చేసి నెగిటివ్ అండి. డాక్స్ అంటే యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్లో కనిపిస్తున్నాయి అండ్ మనకి US మార్కెట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాట్గా ఉన్నాయి. ఓకే, సో ఇదర్ అక్కడ పాజిటివ్గా లేదు, ఇక్కడ నెగిటివ్గా లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి క్రిప్టో చూసుకుందాం. ఓకే, సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక క్రిప్టోలో, సో క్రిప్టో కూడా ప్లాన్ చేయండి, డైవర్సిఫైడ్గా ఉంటుంది క్రిప్టో. సో ఇక్కడ క్రిప్టోలో మంచి ట్రేడ్స్ దొరుకుతున్నాయి. యాజ్ ఆఫ్ నో నేను ఫ్రైడే రోజు లైవ్ మార్కెట్స్లో కూడా నేను క్రిప్టో ప్రీమియం ఛానల్లో ఇచ్చాను. దాంతోపాటు ఏదైతే మన స్కాల్పర్ ఉందో ఈ స్కాల్పర్ పర్ఫెక్ట్లీ వర్క్ చేస్తుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు సింపుల్గా ఫస్ట్ వెళ్ళి మన ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో దాంట్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్రిప్టో F&O ట్రేడింగ్ ఫ్రీ మాస్టర్ క్లాస్ ఉంటుంది. కంప్లీట్లీ 10 వీడియోస్ ఉంటాయి, కంప్లీట్గా చూడండి. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ వీడియోస్ అన్ని చూసిన తర్వాత సో క్రిప్టో ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఇది చూసి మీరు స్టార్ట్ చేయొచ్చు. లేదు మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసినా సరే ఇది చూడండి. చూసిన తర్వాత దాని పక్కకి ఏదైతే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వీడియోస్ ఉన్నాయో అవి కూడా చూడండి, స్ట్రాటజీ. అండ్ నేను ఆల్మోస్ట్ వాళ్ళు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా కాకముందు డెల్టా ఎక్స్చేంజ్ అని ఒక క్రిప్టో ప్లాట్ఫామ్, ఇదే ప్లాట్ఫామ్ ఉండే గ్లోబల్ సైట్. సో దాని మీద కూడా స్ట్రాటజీస్ అన్ని చేశాను, ఇది కూడా చూడండి. సో దట్ మీకు కూడా ఒక నాలెడ్జ్ వస్తుంది. దీంట్లో కూడా స్ట్రాటజీస్ ఉన్నాయి, ఇది కూడా హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి
ఇక్కడ మనం బిట్ కాయిన్ చూసామనుకోండి. సో బిట్ కాయిన్ 5 minutes టైం ఫ్రేమ్. సో ఇక్కడ మనం ఏదైతే మన ఇండికేటర్ ఉందో, సో మనం ఏదైతే టూల్ ఉందో, సో ఇది మనకి చూసినట్టయితే ఇది మనకి ఫ్రైడే రోజు లైవ్ మార్కెట్స్ అవర్స్లోనే, సో ఏదైతే మన ఇండియన్ మార్కెట్స్ అవర్స్లోనే ఇక్కడ నేను ట్రేడ్ ప్లాన్ చేశాను. ఇది కూడా మంచి హిట్ అయింది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్లో ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది. సో యాజ్ పర్ అవర్ స్ట్రాటజీ. అండ్ దాని తర్వాత మీరు చూసారు, సో ఇక్కడ నుంచి నేను ట్రేడ్ ఇస్తే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 6,000 పాయింట్స్ వచ్చింది. ఆల్మోస్ట్ 6,000 పాయింట్స్ డౌన్ వచ్చింది బిట్ కాయిన్. ఓకే, సో ఈ లెవెల్స్ అన్ని కూడా టార్గెట్స్ అచీవ్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవాళ మార్నింగ్ మళ్ళీ ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది. అండ్ ఇక్కడ బై సిగ్నల్ నుంచి ఈ లెవెల్స్లో ప్లాన్ చేసాం. ఆల్మోస్ట్ 400 పాయింట్స్ మార్కెట్లో అచీవ్ అయిన తర్వాత $1,02,000 దగ్గర ఇక్కడ ప్రైస్ రిజెక్ట్ చేస్తుంటే 1,587 దగ్గర కాస్ట్లో ఎగ్జిట్ అయిపోయాం. యాజ్ ఆఫ్ నో ఓన్లీ ఇథేరియం ట్రేడ్ రన్నింగ్లో ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇథేరియం ట్రేడ్ ఒకటి బై సిగ్నల్ వచ్చింది. సో ఇక్కడ రన్నింగ్లో ఉంది. సో దాని స్టాప్ లాస్ ఇది. సో యాజ్ పర్ ఏదైతే స్ట్రాటజీ ఉందో దాన్ని బేస్ చేసి, అండ్ ఇథేరియంలో కూడా మనము ఏదైతే ఫ్రైడే రోజు ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చిందో అండ్ దాని తర్వాత ఇక్కడ కూడా ట్రేడ్ ప్లాన్ చేశాను. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఇథేరియంలో మంచి ట్రేడ్ క్యాప్చర్ అయింది. ఇథేరియంలో కూడా మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇథేరియం 389 పాయింట్స్ దగ్గర 400 పాయింట్స్ క్యాప్చర్ అయింది. అండ్ ఇక్కడ లైవ్ మార్కెట్స్లో ఎప్పుడైతే బిట్ కాయిన్ ఇచ్చామో, సో ఇక్కడ ఇథేరియం కూడా ట్రేడ్ చేసాం. ఇథేరియంలో కూడా మంచి ట్రేడ్ ఇక్కడ ఆ రోజు కూడా ఆల్మోస్ట్ 43 పాయింట్స్ క్యాప్చర్ చేసాం. సో మంచిగా పర్ఫామ్ చేస్తుంది. సో మీరు డైవర్సిఫైగా ఉండొచ్చు క్రిప్టోలో. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెల్టా ఎక్స్చేంజ్ వీడియోస్ చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే చూసిన తర్వాత మీరు రిఫరల్ లింక్తో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకొని ఫండ్ యాడ్ చేసుకొని నాకు వాట్సాప్ చేయండి. ఒక శాంపుల్ ట్రేడ్ తీసుకొని నేను వెరిఫై చేసి మీకు ఇక్కడ క్రిప్టో స్కాల్పర్ టీటీటీ ఉంది కదా, ఈ ఇండికేటర్ యాక్సెస్, దాంతోపాటు ఏదైతే మన ఛానల్ ఉందో, సో ప్రీమియం ఛానల్ ఉంది, క్రిప్టో ప్రీమియం ఛానల్ అని చెప్పి, సో ఇక్కడ ఎస్ఎల్తో పాటు నేను ట్రేడ్స్ ఇస్తాను. సో ఇక్కడ టార్గెట్స్ ఎస్ఎల్స్ ఇక్కడ మీరు చూడండి క్లియర్లీ. సో స్క్రీన్ షాట్స్ మీకు కనిపిస్తున్నాయి కదా. సో క్లియర్గా టార్గెట్స్తో పాటు క్లియర్గా ఉంటుంది. సో బై సిగ్నల్ వచ్చినప్పుడు అలర్ట్స్ అండ్ సెల్ సిగ్నల్ వచ్చినప్పుడు అలర్ట్స్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రాఫిట్స్ బుక్ చేశారు 149%. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 99,468. ఇక్కడ మీరు చూస్తే బీటీసీ ఇక్కడ మీరు చూడండి, బీటీసీ ఆల్మోస్ట్ 1,03,248 ఇక్కడ సిగ్నల్ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేస్తాం. అండ్ ఇక్కడ టార్గెట్స్ చూడండి 1,02,000, 1,01,000, 1,00,000 అండ్ 98,500 వరకు టార్గెట్స్ ఇచ్చాను. సో ఇవన్నీ కూడా అచీవ్ అయింది. ఆల్మోస్ట్ 6,000 to 5,000 పాయింట్స్ అచీవ్ అయింది. సో ఇలా మీరు కూడా చేయొచ్చు. సో జాయినింగ్ వచ్చేసి మన కమ్యూనిటీ వచ్చేసి ఫ్రీ. అండ్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి, అర్థం చేసుకోండి. అర్థం అయిన తర్వాత మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ ఏదైతే రెఫరల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉందో అక్కడ నుంచి లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏదైతే ప్రాసెస్ చెప్పానో దాన్ని ఫాలో అవ్వండి. అయిన తర్వాత నాకు మెసేజ్ చేయండి. సో నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అవ్వండి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.